చాలా చాలా మంచిగా చెప్తున్నారు. స్టోరీ లైన్ అయితే చాలా బాగుంటుంది. యానిమేషన్ అనేది వేరే, కార్టూన్ అనేది వేరే. ఇది యానిమేషన్ చాలా బాగుంటుంది, అందరూ చూడాల్సిందే. ఇండియాలో ఎక్కువ పాపులర్ కాదన్నారు కానీ చాలా బాగుంటుంది. దీని ఫ్యాన్ బేస్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. సో అది చాలా వర్త్, మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాలి. తాంజీరో ఫైట్ అయితే వేరే లెవెల్ ఉంది, కంపల్సరీ చూడండి. ఒక్కొక్క యానిమేషన్, ఆ స్టోరీ, ఆ ఎమోషన్, కొంతమంది అయితే థియేటర్లో ఏడ్ చేసినారు కూడా చాలామంది. ఇది ఎందుకు అంటే అందరూ కార్టూన్ అనుకుంటారు 2D అనేసరికి, కానీ ఇది యాక్చువల్లీ 3D ఎఫెక్ట్స్ తోటి వచ్చిన కార్టూన్స్ యానిమే అనమాట. దీన్ని మనం కార్టూన్ అనకూడదు. దీని ఎఫర్ట్స్ ఎట్లుంటాయి అంటే దీని యానిమేషన్ ఎలా ఉంటుంది అంటే మీరు ఒక రియల్ లైఫ్ సీనరీ చూస్తున్నట్టు ఉంటుంది. సో ఇది చాలా డిఫరెంట్, అందుకే దీనికి ఇంత క్రేజ్ ఉంటుంది. మనం ఎన్నో మిలియన్స్ పెట్టి యానిమేషన్ చేస్తారు కాబట్టి ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది యానిమేషన్. లెట్స్ ఫైట్ డైలాగ్ జపాన్లోనా చెప్పు సరే. కిబుత్సుజి మోజాన్ తత్తకాయిందా అది డైలాగా. డిమన్ స్లేయర్ నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంతవరకు 250 సిరీస్ చూశాను, యానిమే సిరీసెస్. దాంట్లో నెంబర్ 1 ఇది. వెయిటింగ్ ఫర్ 2 మూవీస్. జెనిస్ దాంట్లో ఎలా డెవలప్, క్యారెక్టర్ ఎలా డెవలప్ అయ్యేది అనేది దాంట్లో మాత్రం భారీ చూపిస్తారు. జెనిస్ మాత్రం ఫస్ట్ టిమిడ్గా భయపడుతూ ఉండేవాడు. తన మాస్టర్ చనిపోతే ఎలా ధైర్యం కూడుకట్టుకొని తన సీనియర్ని ఎదిరిస్తాడు అనేది మాత్రం భారీగా చూపించారు. ఇంకా అకాజా లవ్ స్టోరీ, అది మాత్రం హైలైట్, నెంబర్ 1 దీంట్లో. అసలు డిమాన్ కి కట్అవుట్ పెట్టారు అసలు హైదరాబాద్ లో. సో అంత ఫాలోయింగ్ ఏం దీనికి? అంత మెయిన్ ఏంటి దీంట్లో? బ్యాక్ స్టోరీస్ పల్స్ తెలుగు సినిమాలో, ఇంగ్లీష్ సినిమాలో చూపించినంత ఎమోషనల్ గా చూపిస్తారు. అది మెయిన్ క్యారెక్టర్ దీనికి. మళ్ళీ యానిమేషన్ హైలైట్, నెంబర్ 1 స్టూడియో ఇది. ఊఫేటబుల్ ఫేట్ సిరీస్ అని ఇంకో తీసినారు, దానికంటే భారీగా ఉంది ఇది యానిమేషన్. నెంబర్ 1 జపనీస్. హ్యాపీ మీరు. ఇన్ఫినిటీ క్యాజువల్ కదా ఇది? ఇన్ఫినిటీ క్యాజువల్ అకాజా రిటర్న్స్ జపనీస్ లో. చూడాల్సిందే, జపనీస్ మెయిన్. అదే ఓకే. కింద సబ్ టైటిల్స్ కి పైన స్క్రీన్ కి రెండు మెయింటైన్ అయిపోతాయి, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది చూస్తే. ఎలా ఉంది? బాగుంది బ్రో. అంటే ఈ సిరీస్ చూసే వాళ్ళకేనా ఇది? తెలియదు కదా ఈ కథ? తెలియదు బ్రో. మీరు ఫస్ట్ టైమా రావడము? ఫస్ట్ టైం నేనైతే. అవునా? మీకు ఎలా అనిపించింది? బాగుందా? తెలుగులో డబ్బింగ్ ఎట్టుంది? బాగుంది బ్రో. ఎట్లుందమ్మా? బాగుంది. డిమాన్ స్లేయర్ ఫ్యాన్స్ కేనా, అందరికీనా ఇది? అంటే ఫ్యాన్స్ అనే కాదు, అందరు చూడొచ్చు. ఫైట్ల కోసం కాకుండా మొత్తం ఎంటర్టైన్మెంట్ తీసుకొని చూడొచ్చు. అన్ని చూసావా? అన్ని చూసావు. ఇది ఎలా అనిపించింది? అన్నిటి మీద పర్లేదు. ఇంకా 2 పాటలు వస్తాయి కదా, దాంతో పోల్చి తక్కువే. ఇంకా బాగా వస్తుంది. డౌన్ అయిందా? డౌన్ ఏం లేదు, ఒక మాదిరి పోతా ఉంటుంది స్టోరీ. ఓకే. బోర్ అయితే కొట్టదు ఇక్కడ? లేదు.